ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ రమ్య. బండి సంజయ్ కుమార్ బండి భగీరథ్ మీద వస్తున్న ఈ ఆరోపణలు, అలాగే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతోంది. దానికి తోడు బీజేపీలో ఒక బండి సంజయ్ అయితే ఒక చిన్న మీటింగ్ పెట్టి దాంట్లో కన్నీరు మొన్నీరు అయితే అవ్వడం జరిగింది. అసలు ముఖ్యంగా అక్కడ జరిగిన అంశం ఏంటి, ఈ ఫోటోలు వీడియోలు వెనకాల కథనాలు ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీటన్నిటి గురించి కూడా చాలా క్లియర్గా కట్టా కార్తిక్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్కారం అండి. సో ఈ బండి సంజయ్ వాళ్ళ కొడుకు బండి భగీరథ్ మీద వస్తున్న ఆరోపణలు కావచ్చు, లేకపోతే ఇతనేమో ఇదంతా హ్యాండ్ ట్రాప్ అంటారు, అతనేమో పోక్సో అంటారు, ఇదంతా అసలు ఏమంటారు? బండి భగీరథ మీద పెట్టిన కేసు, ఆ కేసులో అసలు ఈ బండి సంజయ్ కుమారుడు బాధితుడా లేదా నిందితుడా క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అతని మీద కేసు పెట్టారు. ఎవరు పెట్టారు? ఎవరైతే బాధితురాలుగా చెప్పబడుతున్నారో ఆ అమ్మాయి కాకుండా వాళ్ళ తల్లి పెట్టారు. వాళ్ళ తల్లి పెట్టినటువంటి కేసు లేదా ఆమె చేస్తున్న ఆరోపణలో అవి ఇప్పటికైతే నిజం అనుకోవటానికి లేదు. ఎప్పుడు నిజం అనుకోవచ్చు? ఎవరైతే బాధిత మహిళ ఉన్నారో ఆ బాధిత మహిళ కోర్టు ముందుకు వచ్చి చెప్పినప్పుడు మాత్రమే లీగల్గా వ్యాలిడ్. వాళ్ళ మదర్ చెప్పినవి వ్యాలిడ్ కాదు. అయితే ఇక్కడ కీలకమైన విషయం మనం మాట్లాడుకోవాలి. వాళ్ళ మదరు బండి సంజయ్ కుమార్ మీద కేసు పెట్టారు కదా. ఎప్పుడు పెట్టారు? అతను ఆల్రెడీ కరీంనగర్ పిఎస్లో నా మీద హనీ ట్రాప్ జరుగుతుందని కేసు పెట్టిన తర్వాత పెట్టారు. ముందు కదా పెట్టాల్సింది. ఇప్పుడు ఫస్ట్ ఎవరు కేసు పెట్టారు, సెకండ్ ఎవరు కేసు పెట్టారు? ఫస్ట్ ఏమో బండి సంజయ్ కుమారుడు కేసు పెట్టారు, నా మీద హనీ ట్రాప్ జరుగుతుంది, డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, ఆల్రెడీ గతంలో 50,000 ఇచ్చాను, ఏదో 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆల్రెడీ ఒక కేసు పెట్టాడు కరీంనగర్లో. కరీంనగర్లో కేసు పెట్టిన తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి బషీర్బాగ్ పిఎస్లో మీరన్న కేసు బండి సంజయ్ కుమారుడి మీద ఎవరైతే బాధితురాలు తల్లిగా చెప్పబడుతున్నారో ఆవిడ కేసు పెట్టారు. అది కూడా బాధితురాలు కాదు. ఇప్పుడు కేసు పెట్టాల్సింది ఎవరు? బాధితురాలు. నిజంగా తన మీద లైంగిక వేధింపులు కనుక ఎదురై ఉంటే ఆమె కేసు పెట్టాలి. కానీ ఆమె ఎక్కడా కూడా కేసు పెట్టినట్టు మనం చూడట్లే. ఆ కేసు వ్యాలిడ్ కావాలంటే ఆ బాధితురాలు జడ్జి గారు ముందు స్టేట్మెంట్ ఇవ్వాలి, అప్పుడు మాత్రమే ఆ కేసు వ్యాలిడ్. ఇప్పుడు పోలీస్ కేసు ఏముంది, నువ్వు పోయి పెట్టుకుంటారు, పోలీసులు కేసు తీసుకుంటారు. కానీ అంతిమంగా కేసు నిలబడేది జడ్జి గారు ముందు కూడా నువ్వు అదే ఒపీనియన్ చెప్పినప్పుడు, అసలు విక్టిమ్ చెప్పినప్పుడు, ఆ విక్టిమ్ చెప్పినప్పుడు నిలబడింది. కాదే ఇక్కడ ఒక విషయాన్ని చూడాలి, ఇంటెన్షన్. ఏ విషయంలోనైనా ఇంటెన్షన్ వెతకాలి. ఇప్పుడు ఈ కేసు ఏ ఉద్దేశంతో పెట్టుంటారు? మోడీ గారు సభ పెడుతున్నప్పుడే పెట్టుంటారు. ఉన్న కారణం ఏంటి? బండి సంజయ్ ఇంపార్టెన్స్ తెలంగాణ సమాజంలో పెరుగుతున్న సమయంలో బండి సంజయ్కి ఒక కీలక బాధ్యతలు అప్పచెప్తున్నారు అనుకుంటున్న సందర్భంలో ఈ కేసు పెట్టానుకున్న కారణాలు ఏంటి? ఇది బ్లాక్ మెయిలింగ్ అని అనిపిస్తుందా అనేటువంటి ఒక, అంటే ఇప్పటికైతే మనం కంక్లూజన్ రాలేం. కానీ ఇప్పుడు ఇంకొక మాట కూడా, ఒకవేళ ఎవరైతే విక్టిమ్ తల్లి కేసు పెట్టారో ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు, అంటే మనకు కనపడుతున్న ఎఫ్ఐఆర్ మేరకు ఈ అమ్మాయిని పదే పదే వేధించాడు అని, ఒకసారి కాదు పదే పదే వేధించాడు అని, పదే పదే వేధిస్తుంటే ఆ అమ్మాయి అతనితో కలిసి ట్రావెల్ ఎందుకు చేసింది? ఇప్పుడు నిన్ను ఎవరైనా వేధించారనుకో, వాళ్ళకి దూరంగా ఉంటావా దగ్గరగా ఉంటావా? అంటే ఇప్పుడు వాళ్ళ తల్లి కేసు పెట్టింది కాబట్టి పోక్సో కిందకి వస్తుందా లేకపోతే రాదంటారా? ఆ విక్టిమ్ చెప్తేనే వస్తుంది. ఆ విక్టిమ్ జడ్జి గారి ముందు మా అమ్మ చెప్పినటువంటి పాయింట్స్ అన్ని నిజమే అని చెప్తేనే అది పోక్సో కిందకి వ్యాలిడ్. అంటే కొన్ని సందర్భాలలో ఏమవుతూ ఉంటుంది అంటే, ఈ పోక్సో చట్టంలో పిల్లలు మైనర్లుగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ బయటకు వచ్చి ఇదంతా చెప్పడం కానీ సోషల్ మీడియాలో ఇదంతా యాక్టివ్గా ఉండడం ఇష్టం ఉండదు కాబట్టి న్యాయం కోసం. సో సమ్ టైమ్స్ సోషల్ మీడియా యాక్టివ్గా ఉండమని ఎవరు చెప్పారు? సోషల్ మీడియా యాక్టివ్నెస్ అవసరం లేదు, పోలీసులు చెప్తే చాలు, జడ్జి గారి ముందు చెప్తే సరిపోయింది. అంటే మేబీ నాకు తెలిసి మరి వాళ్ళ మమ్మీ చెప్పింది అంటే వాళ్ళ మమ్మీకి తిని చెప్తేనే కదా తెలిసేది. అంటే ఏమో అది నిజమని తెరాల్సింది అంతిమంగా కోర్టు ముందు మాత్రమే. అంతిమంగా ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆమె జడ్జి గారికి చెప్పుకుంటే ఏవైతే పాయింట్స్ వాళ్ళ అమ్మ చెప్పిందో ఆ పాయింట్స్ అన్ని అక్కడ చెప్తేనే ఇట్స్ వ్యాలిడ్. వాళ్ళ అమ్మ చెప్పిన పాయింట్స్ వ్యాలిడ్ కాదు. రెండు, వాళ్ళ అమ్మ ఎప్పుడు కేసు పెట్టింది? బండి భగీరథ ఈ అమ్మాయి పేరెంట్స్ మీద కేసు పెట్టిన తర్వాత కేసు పెట్టింది. అంటే ఆ కేసు వల్ల వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి తమను తాము డిపెండ్ చేసుకోవడానికి కోసం కేసు పెట్టారేమో. నిజమని నమ్మడానికి ఏముంది? నిజమని చెప్పాల్సిన వాళ్ళు చెప్పట్లేదు కదా. చెప్పాల్సిన వాళ్ళు కేసు పెట్టినప్పుడు, చెప్పాల్సిన వాళ్ళు జడ్జి గారి ముందు చెప్పినప్పుడు మనం దాన్ని నిజమని నమ్మగలం. ఇంకోటి, ఒక నిజమని నమ్మటానికి కూడా ఆ కేసులోనే ఏముంది, వాళ్ళ మదర్ పెట్టిన ఎఫ్ఐఆర్లో ఏముంది? పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఒకసారి ఏమో ఫ్లాట్లో పాల్పడ్డాడు,
పర్సనల్గా నాతో ఉండమని పాల్పడ్డాడట. ఏదో తర్వాత మొయినాబాద్ పాము తీసిపోయి మందు తాపిచ్చి ఏదో తాక్కోవడం చోట తాకాడు అనేటువంటిది కొంత ఉంది. ఇంకెక్కడో కలిశారు అనేది న్యూ ఇయర్ వేడుకల్లో కూడా కలిసే ఉన్నారు అనేటువంటిది ఉంది. ఒకవేళ నిజంగా ఫ్లాట్ లోనే బండి భగీరథ ఆ అమ్మాయిని వేధింపులకు గురి చేసే ప్రయత్నం చేశాడు అనుకో, తర్వాత అతని ఫ్రెండ్షిప్ కట్ చేసిద్దా కంటిన్యూ చేసిద్దా? కట్ చేస్తుంది. ఎవరైనా కట్ చేస్తారు కదా. నువ్వైనా ఇప్పుడు ఎవరైనా వేధించారనుకో వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేస్తావా కట్ చేస్తావా? ఎవరైనా కట్ చేస్తారు కదా. మరి రిలేషన్ మెయింటైన్ చేసిందంటే ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయిందంటే దాని అర్థం ఏంటి? అక్కడ వేధింపులు జరగలేదని ఇప్పటికైతే అర్థం చేసుకోవాలిగా. ఎవరు కూడా వేధింపులు ఎదుర్కొంటూ ఒక వ్యక్తితో ఫ్రెండ్షిప్ క్యారీ చేయలేరు కదా. వేధింపులు ఎదుర్కొంటూ క్యారీ చేసే వాళ్ళు ఉంటారా? వేధిస్తే వేధించనే అతని ఫ్రెండ్షిప్ నాకు కావాలి అనుకునే వాళ్ళు ఉంటారా? ఉండరు కదా. అంటే పదే పదే కలిసారంటే అక్కడ వేధింపులు లేవని అర్థం. ఆ వేధింపులు లేకుండా వాళ్ళ మధ్య ఎలా కేసు పెట్టారు అనేది ఇక అంతిమంగా తేలాలి. ఒకవేళ వేధింపులు ఉన్నాయి అనుకోండి, అది విక్టిమ్ చెప్తే ఓకే, మనం నమ్మాలి కూడా, ఇక తప్పదు. విక్టిమ్ చెప్తే వేధింపులు ఉన్నాయి జరిగినాయి అనేది కనుక చెప్తే నమ్మాలి, తప్పదు. అయితే ఇప్పటికిప్పుడు మనం ఒక కంక్లూజన్కి వచ్చి ఒక పాయింట్ ఆఫ్ వ్యూని తీసుకొని ఇదే నిజమని మనం నమ్మలేం. ఒకప్పుడు ఏంటంటే సమాజంలో ఒక అమ్మాయి బయటకు వచ్చి ఒక విషయం చెప్తే గుట్టిగా నమ్మే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, రెండు వైపులా ఆలోచించాలి. ఒకవైపే కాదు, రెండు వైపులా ఆలోచించాలి. రూపాయికి రెండు వైపులా చూడాల్సిన పరిస్థితిలో పడ్డాం. ఎందుకంటే బ్లాక్ మెయిలింగ్ కోసం హనీ ట్రాప్లు విపరీతంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మన అనంతపురం జిల్లాలో హనీ ట్రాప్లు బయటపడ్డాయి. పోలీసుల సహాయంతో జరుగుతున్న హనీ ట్రాప్లు బయటపడ్డాయి. తర్వాత గుంటూరులో హనీ ట్రాప్లు బయటపడ్డాయి. సో హనీ ట్రాప్లు పెరిగిపోయి సమాజం మారింది, కల్చర్ మారింది. సో ఈజీ మనీకి బాగా అలవాటు పడుతున్నటువంటి నేచర్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు హనీ ట్రాపే అని కూడా నేను కంక్లూజన్ రాట్లే, కానీ అన్ని వైపులు ఆలోచించాలి. ఇప్పుడు ఒక కంక్లూజన్ రాలి. కాకపోతే ఇక్కడ కొన్ని అనుమానాలు ఏంటంటే విక్టిమ్ కాకుండా వాళ్ళ తల్లి ఎందుకు కేసు పెట్టారు? ఫస్ట్ పాయింట్, అది లీగల్గా చెల్లుబాటు అవుతా లేదా? రెండోది బండి భగీరథ కేసు పెట్టాక ఎందుకు పెట్టారు? ఒక నిజంగా ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో పదే పదే వేధింపులకు గురవుతున్నప్పుడు ఆ ఫ్రెండ్షిప్ ని ఎందుకు కంటిన్యూ చేశారు? పైగా బండి భగీరథ వాళ్ళ ఈ విక్టిమ్ గా చెప్పబడుతున్నటువంటి వాళ్ళ కుటుంబం ఇంటికి వెళ్ళటం, వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళటం కూడా చేశాడట. మరి ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు అలా వీళ్ళ పేరెంట్స్ కూడా తెలిసి ఉంటారుగా మా అమ్మాయి పలానాడితో ఫ్రెండ్షిప్ చేస్తుందని. మరి ఎందుకు పేరెంట్స్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేయలేదు? కార్తిక్ గారు, ఇప్పుడు చూసుకున్నట్టయితే సోషల్ మీడియాలో ఈ బండి భగీరథ్కి సంబంధించిన వీడియోలు కూడా కొన్ని వైరల్ అవుతున్నాయి. సో మరి దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, సైంటిఫిక్గా చూసుకున్నట్టయితే ఈ డిజిటల్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా కన్సిడరేషన్లోకి వస్తాయంటారా? అంటే ఎప్పుడో కాలేజీలో జరిగిన గొడవలు, ఎక్కడో ఎవరినో వాళ్ళ మధ్య జరుగుతున్న గొడవలు, ఇవన్నీ తీసుకొచ్చి దీనికి పెట్టకూడదు. ఏ కేసుకి ఆ కేసే, ఏ విషయానికి ఆ విషయమే. దానికి వీటికి ఏ సంబంధం ఉండదు. ఇక్కడ లీగల్ గా మాట్లాడుకోవాల్సింది. ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో చూడాల్సింది అసలు విక్టిమ్ చెప్పకుండా మనం బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు. రెండోది, మోడీ గారు సభ ముందు ఎందుకు పెట్టారు? అక్టోబర్ నవంబర్ లో జరిగిన ఇష్యూని మేలో ఎందుకు కేసుగా మార్చే ప్రయత్నం చేశారు? ఇన్నాళ్ళు ఏం జరిగింది? ఒకవేళ వేధింపులకే పాల్పడి ఉంటే బండి సంజయ్ ఇంటికి ఎందుకు వెళ్ళారు? బండి సంజయ్ పోలీస్ స్టేషన్ కదా వెళ్లాల్సింది, బండి సంజయ్ ఇంటికి ఎందుకు వెళ్ళారు? అంటే నీ ఇంటెన్షన్ ఏంటి? రాజీ పడదామనా లేదా అడుగుదామని ఏమన్నామని? అంటే ఏంటి అసలు ఏం జరిగింది అనేటువంటిది మాత్రం ఇక్కడ క్లియర్ గా కొన్ని అనుమానాలు కనపడుతున్నప్పుడు బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ జరుగుతున్న ప్రచారాన్ని మనం ఖండించాలి. అయితే ఎప్పుడు రాజకీయంగా వాడుకోవటం కోసం జరుగుతుందా? బండి సంజయ్ కార్పొరేటర్ లెవెల్ నుంచి ఎదిగిన నాయకుడు, హార్డ్ కోర్ బీజేపీ వ్యక్తి, పార్టీలు మారిన వ్యక్తి కాదు, పద్ధతులు మార్చిన వ్యక్తి కాదు. గెలిచినప్పుడు ఒకే పార్టీలో ఉన్నాడు, ఓడినప్పుడు ఒకటే పార్టీలో ఉన్నాడు. అదే పార్టీ కోసం నిలబడ్డాడు, కింద స్థాయి నుంచి ఎదిగాడు. ఇలా ఒక బీసీ సామాజిక వర్గం ఎదుగుతుంటే అది ఓర్చుకోలేనటువంటి వాళ్ళు, ఒక మున్నూరు కాపు అతనికి ఇప్పుడు కాదు, బండి సంజయ్ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు, పార్టీ ఎంత బాగా ఎదిగింది. ఎగ్జాంపుల్ చెప్పడానికి దుబ్బాక బై ఎలక్షన్ లో బీజేపీ గెలిచింది, బండి సంజయ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. బీజేపీ ఉందా లేదా అనుకుని కానీ బీజేపీ గెలిపించాడు. కానీ కార్తిక్ గారు ఇక్కడ చాలా క్లియర్ గా తర్వాత హుజూరాబాద్ బై ఎలక్షన్ లో ఈటల రాజేంద్ర బీజేపీ నుంచి గెలిచాడు. బీజేపీ గెలిచిందంటే కారణం బండి సంజయ్. తర్వాత కూడా బండి సంజయ్ని పార్టీ ప్రెసిడెంట్ గా తప్పించారు కాబట్టి బీజేపీ డౌన్ ఫాల్ అయింది అసెంబ్లీ ఎన్నికల్లో. ఆ రోజులో కరీంనగర్ లో అండ్ నిజామాబాద్ లో బండి సంజయ్ చేసిన పునాదితోనే మొన్న 8 ఎంపీలు బీజేపీకి వచ్చాయి. అంటే మీరు ఏమంటున్నారు? చాలా క్లియర్ గా ఇదంతా కూడా రాజకీయ కుట్ర అని అంటున్నారా? కనపడుతుంది కదా, కొంతవరకు కనపడుతుంది కదా. ఇప్పుడు విక్టిమ్ చెప్పకుండా బయట ప్రచారం ఇస్తూ వచ్చినట్టు చేస్తున్నారంటే దీని పొలిటికల్ ఇంటెన్షన్ గా ఏముంది? ఇక విక్టిమ్ ఏమని చెప్పిందా? విక్టిమ్ పేరెంట్ చెప్పిన పదాన్ని పట్టుకొని ఇస్తూ వచ్చినట్టు ప్రచారం చేయడం అర్థం ఏంటి? ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ సమాజానికి? ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా ఇస్తూ వచ్చినట్టు ప్రచారం చేస్తారా?
నిజం అని చెప్పేసి ఆ విక్టిమ్ ఏమన్నా కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చిందా, లేదా ఆమె కేసు పెట్టిందా? రెండోది, ఎప్పుడో నవంబర్లో డిసెంబర్లో జరిగిన ఇష్యూని పట్టుకొచ్చి ఇప్పుడు మేలో ఎందుకు కేసు పెట్టారు? ఎప్పుడు పెట్టాలి కేసు? వేధింపులకు పాల్పడప్పుడు పెట్టాలి, ఇప్పుడు పెట్టాలా? వేధింపులకు పాల్పడ మళ్ళీ దాంట్లో ఎఫ్ఐఆర్లోనే చాలా క్లియర్గా ఉంది, పదే పదే కలిశారు అని చెప్పేసి. పదే పదే కలవటం అంటే అర్థం ఏంటి? అక్కడ ఫ్రెండ్షిప్ ఉంది తప్ప ఇంకేం లేదని కదా. వేధింపులు ఉంటే కలవరు కదా. సరే, ఏదేమైనా ఒకవేళ నిజంగా వేధింపులు ఉంటే చెప్పాల్సిన వాళ్ళు చెప్పాలి, చెప్పాల్సిన వాళ్ళు చెప్పకుండా బయట చేస్తున్న ప్రచారం అంతా పొలిటికల్గా తీసుకోవాలి మనం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ బండి సంజయ్ వాళ్ళ కొడుకు భగీరథ్ జరిగిన ఇష్యూ అంతా కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు కూడా అసలు ఈ ఇష్యూలో ఏమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.